హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి కథతో మళ్ళీ నేను మీ ముందు వచ్చాను. కథ నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. ఈరోజు కథ పేరు ఏమిటి అంటే నిజం యొక్క శక్తి. మొదలు పెడదామా మరి? చాలా కాలం క్రితం ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. ఒకరోజు అతను దొంగతనానికి బయలుదేరాడు. అర్ధరాత్రి కావటానికి ఇంకా చాలా సమయం ఉంది. కాలక్షేపం కోసం ఒక సభలోకి వెళ్లి కూర్చున్నాడు. ఒక సాధువుడు బోధనలు చేస్తున్నాడు. అతని ప్రవచనాలు, సూక్తులు చాలా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రవచనాల అనంతరం సాధువు దగ్గరకు వెళ్లి దొంగ ఇలా అన్నాడు: స్వామీ, నేనొక దొంగను. నేను ఎందరినో దోచుకున్నాను. కొంతమందిని చంపేశాను కూడా. నాకేమైనా ప్రాయశ్చిత్తముందా? దానికి సమాధానంగా సాధువు ఇక నుంచి నువ్వు సత్యమే పలుకు అని చెప్పాడు. సాధువు మాటలను ఆచరించాలని బందిపోటు నిర్ణయించుకున్నాడు. ఆ మరునాడు అతను రాజుగారి ఖజానాలోంచి కొంత ధనాన్ని తస్కరించాలని పథకం వేశాడు. అతడు కోట ముఖద్వారం వద్దకు ప్రవేశించగానే అక్కడున్న సైనికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. వెంటనే నేనొక బందిపోటును అని బందిపోటు నిజం చెప్పాడు. అతని మాటలు విన్న సైనికుడు అతని మాటలు నమ్మలేదు. పైగా మారువేషంలో ఉన్న ఎవరైనా ముఖ్య అధికారి కావచ్చునని భావించి బందిపోటును లోపలికి అనుమతించాడు. అతడు లోపలికి వెళ్లి భాండాగారానికి పంపడానికి సిద్ధం చేసిన రత్నాలున్న సంచిని తీసుకుని బయటకు వచ్చాడు. మళ్లీ అదే సైనికుడు బందిపోటును అడిగాడు, ఏం తీసుకున్నావు? రత్నాలు ఇవే నాకు దొరికాయి. ఎవరి అనుమతితో తీసుకుని వెళ్తున్నావు? అనుమతా? నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను వీటిని దొంగిలించుకొని వెళ్తున్నాను అని చెప్పాడు బందిపోటు. సైనికుడు తెల్లబోయాడు. అతనికంతా అయోమయంగా అనిపించింది. బందిపోటును ముఖ్య అధికారిగానే తలచి వదిలేశాడు. మరునాడు ఉదయం దొంగతనం బయటపడింది. విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పి మరీ దోచుకున్నాడనే సంగతి బయటపడింది. రాజు ఆశ్చర్యపోయాడు. అతని కోసం గాలింపు మొదలయ్యింది. బందిపోటు కూడా నగరంలోనే ఉండటం వలన సైనికులు అతన్ని పట్టుకున్నారు. రాజుగారి ముందు కూడా బందిపోటు నిజమే చెప్పాడు. రాజుగారు అతని పట్ల ఆకర్షితుడై రాజాస్థానంలోనే విలువైన వస్తువులను రక్షించే అధికారిగా అతడిని నియమించాడు. నిజం మాట్లాడితే జరిగే మంచేమిటో బందిపోటుకు అర్థమయ్యింది. అతను శాశ్వతంగా దొంగతనం మానేసి సత్య మార్గంలో జీవించాలనుకున్నాడు. ఆ రోజు నుంచి బందిపోటు మంచివాడిగా మారి రాజు కొలువులో సముచిత స్థానం సంపాదించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే ఒక మంచి లక్షణం అలవరుచుకుంటే ఎన్నో మంచి లక్షణాలు వాటంతటవే అలవడతాయి. సరే ఫ్రెండ్స్, ఇక ఉంటాను. సెలవు. మరి ధన్యవాదములు.